తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఇవాళ రేపు ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. ఇవాళ రాత్రి 7 గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్ లో రేపు ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమవుతారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి కుప్పుస్వామికి మద్దతుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఇవాళ రేపు ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. ఇవాళ రాత్రి 7 గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్ లో రేపు ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమవుతారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, మనకి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు సౌత్ లో ఇటు మైసూర్ ప్రావిన్స్ తో పాటు అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ, అలాగే నైజాం ప్రావిన్స్ అనేటివి ఉండేది సౌత్ లో. దానిలో అయితే ఇండిపెండెన్స్ వచ్చాక, స్టేట్ కి, కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చాక కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా విభజించబడి 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది. అయితే మద్రాస్ ప్రెసిడెన్సీలో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా తమిళనాడులో స్థిరపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రజలు బాగా నివసిస్తారు. అయితే 12 ఏళ్ల కిందట కూడా అప్పటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నప్పుడు కూడా హోసూర్ ఎమ్మెల్యే గోపీనాథ్ కూడా ప్రధానంగా తమిళనాడు అసెంబ్లీలో కూడా పలు అంశాలు లేవనెత్తారు. తెలుగు భాషను పరిరక్షించండి, మా తెలుగు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, మా తెలుగు భాషతో పాటు మా తెలుగు ప్రజల్ని కూడా పరిరక్షించండి, దానితో పాటు తెలుగు భాషతో పాటు ఉర్దూ, మలయాళం, కన్నడ భాషలను కూడా పరిరక్షించండి, మా తెలుగు భాషలో కూడా మా విద్యార్థులకు విద్యకి సంబంధించి ఒక పాలసీ కూడా తీసుకురండి, మాతృభాషలో విద్యని అభ్యసించేటందుకు కూడా అని హోసూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున గెలిచిన గోపీనాథ్ కూడా తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తమిళనాడులో కూడా తెలుగు ప్రజలు చాలా మంది స్థిరపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా. సో దానిలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామిగా మద్దతుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రచారం చేయనున్నారు. అయితే గతంలో కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒకప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా చెరిష్మాటిక్ లీడర్ గా ఉండే ఎన్డీఏ హయాంలో. దానికి ప్రధాన కారణము ఆయన మైక్రోసాఫ్ట్ సిఇఓ మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడము అప్పట్లో కూడా చాలా సంచలనాత్మకంగా మారింది. అనంతరం కూడా మనం చూసుకోవచ్చు ఎంటైర్ వరల్డ్ లోనే సెకండ్ క్యాంపస్ గా కూడా హైదరాబాద్ లో ద ఫస్ట్ మైక్రోసాఫ్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తోని. సో అలా చంద్రబాబు నాయుడుకి చాలా సౌత్ ఇండియాలో కూడా చాలా ఫెమిలియర్ గా అయిపోయారు అప్పట్లో. దాంట్లో తమిళనాడు, కర్ణాటకలో కూడా చంద్రబాబు నాయుడుకి తెలుగు స్పీకింగ్ ఎవరైతే తెలుగు సెటిలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు చాలా సుపరిచితులు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కూడా ప్రచారం చేయనున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు సన్ గా కూడా బాగా తమిళనాడుతో పాటు కర్ణాటకలో కూడా చాలా ఫెమిలియర్ అయ్యారు నారా లోకేష్. అయితే ఇవాళ రేపు ఆయన కోయంబత్తూరులో పర్యటించనున్నారు. తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో కూడా పాల్గొంటారు. మనము తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పస్వామి ప్రస్తావన కూడా తీసుకురావాలి. అసలు తమిళనాడులో ఇండిపెండెన్స్ నుంచి ప్రధానంగా 2 పార్టీలు, ఏఐడిఎంకే, అన్నాడీఎంకే పార్టీలు, దానితో పాటు కాంగ్రెస్ పార్టీ సహజంగానే కూడా మొదటి నుంచి కూడా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు కూడా ప్రధానంగా, ముఖ్యంగా ఏఐడిఎంకే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తోనే పొత్తులో ఉంటుంది. ఏఐడిఎంకే గవర్నమెంట్ లో ఎవరు ఉంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తమిళనాడులో బీజేపీకి చాలా హైప్ తీసుకొచ్చారు. బీజేపీకి అసలు ఓట్ బ్యాంకు, ఓట్ షేర్ లేని పరిస్థితిలో కూడా అన్నామలై గడిచిన 4 సంవత్సరాలలో చాలా కష్టపడి విస్తృతంగా కూడా ప్రజల్లో అందరికీ కూడా ఆయనే బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం గురించి, బీజేపీ పార్టీ యొక్క పనితీరు, కేంద్ర ప్రభుత్వము ఏవైతే ప్రజలకు చేరువగా ఏవైతే పథకాలు ఇస్తుందో వాటన్నిటిని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ తమిళనాడులో ఈ రోజు బీజేపీకి
ఒక హైప్ అయితే తీసుకొచ్చారని మనం చెప్పాము. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అన్నామలై కుప్పస్వామి ఒక నేషనల్ ఫిగర్ గా కూడా, ఆయన చరిస్మాటిక్ లీడర్ గా కూడా ప్రస్తుతం బీజేపీలో దేశవ్యాప్తంగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా అన్నామలైని ప్రధానంగా ప్రచారంలో భాగంగా కూడా క్యాంపెయినింగ్ చేయించారు. మొన్న జరిగిన తమిళనాడు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్ గా పలుమార్లు ఇక్కడికి తెలంగాణకు వచ్చి కూడా అన్నామలై క్యాంపెయినింగ్ చేశారు. ప్రస్తుతము ఇక్కడ తెలుగు ప్రజలు నివసించే మెజారిటీ తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ తెలుగు ప్రజలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కూడా ప్రధానంగా నారా లోకేష్ అన్నామలై తరఫున కూడా ప్రచారం చేయనున్నారు. అయితే పలు సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో కూడా పాల్గొంటారు. ఇవాళ రాత్రి 7 గంటలకు పీలమేడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. సింగనల్లూరులో ఇందిరా గార్డెన్స్ లో రేపు ఉదయం తెలుగు స్టేట్స్ నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయిన ఇండస్ట్రియలిస్ట్ తో కూడా నారా లోకేష్ సమావేశం అవుతారు. మనము తమిళనాడు స్టేట్ లో చూసుకుంటే మనము ప్రధానంగా ఇటు చెన్నై సిటీతో పాటు బాగా డెవలప్ అయిన సిటీ కోయంబత్తూర్ అని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కోయంబత్తూర్ లో కూడా చాలా మంది ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. కోయంబత్తూర్ అనేది నియర్ టు బార్డర్ టు కేరళ స్టేట్, కేరళకి చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ కూడా తెలుగు వారు చాలా సెటిలర్స్ ఉన్నారు. అలాగే అన్నామలై ప్రస్తావనకు వస్తే అన్నామలై మొదటి నుంచి కూడా మనం చర్చించుకున్నట్టు దేశవ్యాప్తంగా చరిస్మాటిక్ లీడరు. గతంలో కూడా ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ లో కూడా ప్రధానంగా ఆయన ఎమ్మెల్సీ కవితకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు, బీజేపీ అవలంబిస్తున్న విధానాలు ఎప్పుడు కూడా ఒక మోనోపోలీగా, ఒక ఫ్యాసిస్ట్ లాగా నియంత్రణ ప్రవర్తిస్తుంది. ఎవరైనా మోదీకి అగేనిస్ట్ గా కూడా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా ఈడీ, సిబిఐ కేసులతోని వాళ్ళని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయాలి, ఇరికించాలని చూస్తున్న దానికి కూడా ప్రధానంగా అన్నామలై చాలా ప్రొఫెషనల్ గా, చాలా పొలైట్ గా, ఆయన ఒకప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, కర్ణాటక క్యాడర్ లో పనిచేశారు. ఆయనే పనిచేసిన తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా కూడా చాలా పేరు గణించారు. చాలా సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా కూడా ఆయన తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నారని చెప్పుకోవాలి. అలాగే అయితే ఆయనకి కౌంటర్ ఇస్తూ కూడా ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు. కేవలం 3.5 సంవత్సరాలలోనే ప్రాజెక్టు పూర్తి చేసి దాదాపు 73 లక్షల ఎకరాలకి నీరు అందిస్తుంది ఒక లీడరు, మా నాయకుడు అని కూడా అన్నప్పుడు కూడా మీది కేవలం కుటుంబ పాలన, అవినీతి పాలన, కంప్లీట్ గా దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. కుటుంబాన్ని మీరు తెలంగాణలో ఒక కుటుంబ పాలనని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు తెలంగాణ అంటేనే కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కుటుంబం అంటేనే తెలంగాణ అన్నట్టు మీరు ఒక హైప్ ని క్రియేట్ చేసుకున్నారు. మీరు అవినీతికి అసలు పెట్టింది పేరే బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఆ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్ లో కూడా చాలా ప్రొఫెషనల్ గా కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆయన వేసిన కౌంటర్ కి కూడా కాసేపు ఎమ్మెల్సీ కవిత కూడా సమాధానం లేని పరిస్థితిలో కూడా ఉన్నట్టు మనందరం కూడా ఆ కాన్క్లేవ్ చూసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళనాడులో కూడా మనం గతంలో పలుమార్లు చర్చించుకున్నాము. మిషన్ దక్షిణ్ పేరిట 2018 నుంచే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఈసారి ఎన్నికలలో వీలైనంత వరకు దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలి అని కూడా ప్రధానంగా ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు అయితే తమిళనాడులో కూడా సక్సీడ్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బీజేపీకి ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా దాదాపు 10ల సంఖ్యలో పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించిన సర్వేలలో కూడా ప్రస్ఫుటితమైంది. అయితే ఇప్పుడు తమిళనాడులో కూడా కోయంబత్తూరు కూడా మొదటి నుంచి కూడా బీజేపీకి ఒక రకంగా చెప్పుకోవాలంటే కంచుకోట అన్నట్టు మనం చెప్పుకోవాలి. 1999లో కూడా ప్రస్తుతం మన తెలంగాణ అడిషనల్ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ కూడా 98లో కోయంబత్తూరు నుంచే గెలుపొందారు. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అక్కడ తెలుగు సెటిలర్లు ఎక్కువగా ఉన్నందున నారా లోకేష్ వెళ్లి అక్కడ అన్నామలై తరఫున కూడా ప్రచారం చేయనున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.